చెప్పండి. నా పేరు కనకల సూర్యబాబు అండి, లక్ష్మీపురం గ్రామం. నేను మండల కార్యదర్శి నుండి తెలుగుదేశం పార్టీ. మేము ఏంటంటే మాకు తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి మామూలుగా 2024, 19, 24 మధ్య ఉన్న రైతుల్ని కక్షపూరితమైన ఇబ్బందులు చేశారండి. అప్పుడులో కూడా జగనన్న రీసర్వే స్టార్ట్ అయింది. రీసర్వే స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏదో ఇప్పుడు 1956లో ఇనాం చట్ట రద్దు కింద పోయినటువంటి భూమిని ఈ 100-120 సంవత్సరాలు ఉన్నటువంటి రైతుల్ని ఈవేళ మాకు రైతుకి 1/3 డోటా ఇవ్వాలి, అలాగివ్వాలి అనేసి కొంతమంది రైతుల్ని అడిగారండి. అడిగేటప్పుడు ఏంటంటే ఏ సర్వే నెంబర్ మీద అయితే రీసర్వే జరిగిందో ఆవేళ రైతులకి 45 సెంటుకి 45,000 1/3 డోటాకి డిమాండ్ చేశారండి. అయితే కొంతమంది డబ్బులు ఉన్నటువంటి రైతులు మా ఊరు అప్పుడు లీటర్లకి సంప్రదించి ఈ 45,000 రూపాయల లెక్కని చెల్లించారండి. అయితే ఇప్పుడు ఆ 45,000 చెల్లించారు. ఆడికి కూడా 45,000 రూపాయలు చెల్లించినోడికి న్యాయం చేసినారా అనుకుంటే ఆడికి కూడా ఇప్పుడు ఎవడైతే ఈ కుమార్ జగన్నాథరాజు పెద్దబాబు గారు ఉన్నారో వీళ్ళు నా భూమి కాదని ఒక లోటరీ ఇచ్చారే తప్ప ఎవడికి కూడా రిజిస్ట్రేషన్ అయితే పెట్టలేదండి. ఎందుకు మరి అదే రిజిస్ట్రేషన్ పెట్టలేదు. అతని భూమి కానప్పుడు వీళ్ళ దగ్గర 45,000 ఈ గ్రామ స్థాయి లీడర్లు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు కదండి. అయితే అలాగ ఈ 31 సర్వే నెంబర్లో ఉన్నటువంటి రైతులు వీళ్ళ కాడ ఆ వేళ వీళ్ళు డిమాండ్ చేసేటప్పటికి వీళ్ళ కాడ డబ్బులు కూడా లేవు, ఇవ్వలేకపోయినా సరే వీళ్ళు 100-120 సంవత్సరాలు బట్టి అందుట్లో వచ్చి కొంతమంది ఇప్పుడు ఇదండి అప్పికొండ నరేష్ అని కూడా ఉన్నాడండి. జగన్నాథరాజు కాడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోండి అండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ పేపర్లు ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నటువంటి రైతు ఈవేళ మళ్ళీ ఒకసారి కొన్ని భూమిని మళ్ళీ కొనాలంటే అతనికి ఇబ్బంది కదండి. ఇదండి కనకల నారాయణ అనే అతనికి కూడా రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయండి. రిజిస్ట్రేషన్ పేపర్లు ఉండేటప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసి ఒకసారి అతని దగ్గర కొనుగోలు చేశారు. మళ్ళీ చుట్టుకి ఇదే కొనుగోలు చేయడం అనేది నా వల్ల కాదు నాయన, నా భూమి మీద నేను ఉన్నాను, ఎవడో రమ్మానండి చూద్దాం అనేటప్పుడు పెట్టంతే రీసెంట్గా ఇప్పుడు ఈ నేషనల్ ఖాతా నుంచి తొలగించేసి రైతులకు కనీసం ఇంటిమేషన్ అయినా ఎంఆర్ఓ గారు కానీ, ఆర్ఐ గారు కానీ, విఆర్ఓ గారు కానీ చెప్పకుండా రైతులు నేషనల్ ఖాతా నుంచి తొలగించేసి కుమార్ జగన్నాథరాజుకు రెగ్యులర్ ఖాతా ఇచ్చేసారండి. రెగ్యులర్ ఖాతాను ఆయన ఏడ్ చేశారంటే మేము అప్పుడు కూడా ఎలాగిచ్చేసారని రెగ్యులర్ ఖాతా ఎలాగిచ్చారని ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని వీళ్ళు అడిగామండి. అవి అవుతును మళ్ళీ 4-5 రోజుల్లోనే ఈ కుమార్ జగన్నాథరాజు అన్నటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ పెట్టేశాడు. గిఫ్ట్